మన రాజశ్యామల అమ్మవారి ఆధీనంలో. రైట్. అయితే ఇక్కడ మనం రాజశ్యామల అమ్మవారు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కూడా, మనం ఈ పొలిటీషియన్స్ దగ్గర ఎక్కువగా వింటూ ఉంటాం. యాక్చువల్లీ మన కేసీఆర్ గారు రాజశ్యామల యాగం చేయించారు అనేది విన్నాం కదా! సో, నిజంగా అధికారం రావాలి అంటే, ఇలాంటి రాజశ్యామల అమ్మవారిని కానీ, లేకపోతే ఇంత పవర్‌ఫుల్ గాడ్స్‌ని గనక మనం పూజించినట్టయితే అవుతాయి అని అంటూ ఉంటారు కదా! మరి సామాన్యులం అంత యాగాలు చేయలేము, లేకపోతే అంత నిష్ఠతో చేయాలి అన్నా కానీ కష్టం కదా! మరి ఇంట్లో ఇప్పుడు ఈ నవరాత్రుల్లో పూజించే వాళ్ళు ఎలాంటి పూజ చేయాలి అని అంటారు? అమ్మవారి రూపంగా లలిత అమ్మవారిని పెట్టుకోవచ్చా? లేకపోతే లక్ష్మీదేవి ఎవరింట్లో అయినా ఉంటూ ఉంటుంది. పటం కానీ, అవును. విగ్రహం కానీ. ఈ మామూలుగా మనం నిత్య పూజలో పెట్టుకునే అమ్మవార్లని కూడా శ్యామల అమ్మవారిలాగా పెట్టుకొని భావించి పూజలు చేయొచ్చునా? హ్మ్. లేకపోతే గనక అమ్మవారి పటం ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా పెట్టుకోవచ్చా? హ్మ్. ఏ విధమైన పూజ చేయాలి అని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్న పాయింట్ 100% ఇక్కడ అగ్రీ చేయాలి. ఎందుకంటే రాజశ్యామల అమ్మవారు ఆవిడ ఆధీనంలో ఒక రకమైన రాజ్యాధికారం పొందే ఒక ఆకర్షణ శక్తి ఉంటుందన్నమాట. సో, అందుకనే మనము ఈ పాలిటీషియన్స్ అంటే స్పెసిఫికలీ చీఫ్ మినిస్టర్సే కాకుండా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎంపీ స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళకంటూ ఆ రాజ్యాధికారం రావాలి అనుకుని కూడా కొంతమంది యాగాలు చేస్తూ ఉంటారు. ఇవేంటంటే ఎక్కువ పబ్లిసిటీలోకి వచ్చే యాగాలు కాదనమాట. ఇవి వీలైనంత మట్టుకు గుప్తంగా చేస్తూనే ఉంటారు. అందుకని ఈ అమ్మవారి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అన్నట్లే మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. అండ్ సాత్విక రూపం కంటే కూడా కొద్దిగా తాంత్రిక పద్ధతిలో జరిగే పూజలు ఉంటాయన్నమాట అమ్మవారివి. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా మనము ఆస్ట్రోలాజికల్‌గా కూడా మనము కనెక్షన్ చూసుకున్నట్లయితే గనక మాతంగి అమ్మవారు ఎవరో కాదు రాజశ్యామల అని మనం చెప్పుకున్నాం కాబట్టి, ఈ మాతంగి అమ్మవారిని కూడా మనకి దశ మహావిద్యల్ని నవగ్రహాలతో గనక మనము కలుపుకున్నట్లయితే గనక సూర్యుడు అమ్మవారి తోటి కనెక్షన్ చేయబడిందనమాట.